అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ ఎదురు తిరిగిన రైతు. రెండు కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. మొహం మీద బాధ స్పష్టంగా కనిపిస్తుంది. 68 సాయినాథ్ గారు కొడుకు ఆఫీసు బయట కొడుకును కలవాలని వెయిట్ చేస్తున్నారు. అతని చూపులు కుడి ఎడమ రెండు వైపులా రోడ్డును చూస్తున్నాయి. ఎటువైపు నుండి కారు వచ్చినా తన కొడుకే అనుకుంటున్నారు సాయినాథ్ గారు. కానీ అన్ని కాళ్ళు తనని దాటి వెళ్ళిపోతున్నాయి. ఉదయం నుండి నిలబడి వెయిట్ చేస్తూ చేస్తూ అలసటతో కనిపిస్తున్న సాయినాథ్ గారిని ఆఫీస్ వాచ్మెన్ చూశాడు. ఓ పెద్దాయనా, ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? ఇదిగో కుర్చీ తీసుకో అంటూ తన కుర్చీ ఇచ్చాడు వాచ్మెన్. ఏ పెద్దాయనా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఈ ఆఫీసులో తెలిసిన వాళ్ళు ఉన్నారా? దగ్గరగా వెళ్ళి అడిగాడు వాచ్మెన్. అవును బాబు, ఈ ఆఫీస్ యజమాని నా కొడుకు అన్నారు సాయినాథ్ గారు. వాచ్మెన్ కాస్త ఆలోచించాడు. ఇదేంటి, ఆఫీస్ యజమాని తండ్రి అయితే ఇలా బయట ఎందుకు ఉన్నాడు అనుకున్నాడు. చూద్దాం ఇతను చెప్పేది ఎంత మటుకు నిజమో. ఇప్పుడు సరు వచ్చే టైం అయ్యింది అనుకున్నాడు వాచ్మ్యాన్. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఆదర్శ్, సాయినాథ్ గారి కొడుకు దిగాడు. కొడుకును చూస్తూనే సాయినాథ్ గారు కొడుకును హత్తుకుని ఏడవడం మొదలుపెట్టారు. ఆదర్శ్, నాతో పాటు హాస్పిటల్ బయలుదేరు. నువ్వు ఊరెళ్ళాక మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయటానికి కావలసిన పరికరాలు లేవట. డాక్టర్ చెప్పారు. మీ అమ్మను బ్రతికించుకోవాలంటే ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయమన్నాడు డాక్టర్. ఆలస్యమవుతే అంటూ ఆగిపోయారు సాయినాథ్ గారు. ఆలస్యమవుతే ఏమవుతుంది అంటూ తండ్రిని పక్కకి నెట్టేస్తూ, మహా అయితే చస్తుంది అంతే కదా, ఒకరోజు అందరం చావాల్సిందే కదా అంటూ నడక వేగం పెంచుతూ, నేనేమన్నా దానాలు చేయడానికే ఉన్నానా అంటూ లోపలికి వెళ్ళబోయాడు ఆదర్శ్. అంతలో సాయినాథ్ గారు కొడుకు కాళ్ళు పట్టుకుని, నీ తల్లిగా కాకపోయినా కనీసం సాటి మనిషి ప్రాణాపాయంలో ఉందని సహాయం చెయ్యి, కాస్త దయచూపు, నువ్వు ఏం చెప్పినా చేస్తాను అంటూ వేడుకున్నారు సాయినాథ్ గారు. తండ్రిని పాదాల నుండి విదుల్చుతూ, సెక్యూరిటీ, ఎక్కడ చచ్చారందరూ? దారిలో పోయే ప్రతి వాళ్ళని లోపలికి పంపిస్తారెందుకు? ముందు ఈ ముసలోడిని లాగి బయటపడేయండి అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఆదర్శ్. సాయినాథ్ గారు మరియు అన్నపూర్ణమ్మలకు ఒక కొడుకు ఆదర్శ్. సాయినాథ్ గారు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో తరతరాల నుండి వచ్చిన చిన్న ఇంట్లో కుటుంబంతో కలిసి ఉండేవారు. ఉన్న దాంట్లో కొడుకును చదివించుకున్నారు. కానీ ఆదర్శకు గ్రామంలో ఉండడం ఇష్టం ఉండేది కాదు. అందుకే పై చదువులకు నగరానికి వచ్చేశాడు. చదువు పూర్తి అయ్యాక ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక సొంతంగా ఆఫీస్ పెట్టాలనుకున్నాడు. కానీ డబ్బు ఎలా అని ఆలోచించాడు. గ్రామంలో ఉన్న తండ్రి వద్దకు వెళ్ళాడు. నాన్న, ఇన్ని రోజులు మీరు వ్యవసాయం చేస్తూ ఇంటిని నడిపింది చాలు. ఇక నుంచి మీరు నాతో కలిసి నగరంలో ఉండండి. ఇక్కడ ఇల్లు భూమి అమ్మేద్దామని తండ్రిని అడిగాడు ఆదర్శ్. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాగు చేసుకున్న 4 ఎకరాల భూమిని వదిలి నేను రాను బాబు. అయినా నగరంలో ఎక్కడ ఉంటాము? ఇక్కడ అందరూ మన బంధువులే కాబట్టి నగరానికి రావడం నాకిష్టం లేదు అన్నాడు తండ్రి. అమ్మా, నువ్వైనా చెప్పు నాన్నకు, ఈ వయసులో ఎందుకు కష్టపడడం? అయినా రేపు నేను పెళ్లి చేసుకుంటే ఇంటి కోడలు ఈ గ్రామాల్లోకి వచ్చి ఉంటుందా చెప్పు? ఏ అమ్మా, నీకు కొడుకు కోడలితో ఉండాలని లేదా? నాతో పాటు వచ్చేయమన్నాడు ఆదర్శ్. భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో నగరంలో ఇల్లు కొని నాన్న పేరున రిజిస్టర్ చేస్తాను అన్నాడు కొడుకు. కొడుకు మాటలు అన్నపూర్ణమ్మ గారిని ఆలోచింపచేశాయి. ఏమండి, నిజమే కదా ఆదర్శ చెప్పేది? ఇంకా ఈ వయసులో ఎందుకు మీరు కష్టపడడం అనింది అన్నపూర్ణ. పూర్ణ, ఇన్ని సంవత్సరాలు తరతరాల నుండి వచ్చిన ఈ ఇంటిని వదిలి
ఉన్న పలంగా అన్నీ వదిలేసి వెళ్దామంటే ఎలా అన్నారు సాయినాథ్ గారు. కానీ పూర్ణ మరీ అడగడంతో కాదనలేకపోయారు. తరువాత 2 నెలల్లో ఉన్న 4 ఎకరాలలో 3 ఎకరాలు అమ్మేశారు. దాదాపుగా ₹1,00,00,000 వచ్చాయి. తరతరాలుగా వచ్చిన ఇంటిని అమ్మటానికి ఇష్టపడలేదు సాయినాథ్ గారు. నాన్నా, ఈ చిన్న ఇల్లు ఏం చేసుకుంటావు, అమ్మేసేద్దాం అన్నాడు ఆదర్శ్. కానీ సాయినాథ్ గారు ఒప్పుకోలేదు. ఇంటిని బాడుగకు ఇచ్చేసి కొడుకుతో పాటు నగరానికి వెళ్లారు. భూమిని అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని సగం డబ్బుతో ఆదర్శ్ ఇల్లు కొన్నాడు. మిగిలిన సగం డబ్బుతో ఆఫీస్ మొదలుపెట్టాడు. కానీ తండ్రితో అసలు విషయం చెప్పకుండా ఇల్లు కొనగా మిగిలిన డబ్బు బ్యాంకులో వేశాను అన్నాడు. కొడుకును నమ్మాడు తండ్రి. అందుకే కొడుకు చెప్పేది నిజమే అనుకున్నాడు. నగరానికి వచ్చాక కొద్ది రోజులు అందరూ బాగానే ఉండేవారు. కానీ ఆదర్శకు తల్లి తండ్రి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒంటరిగా తాగడం తిరగడంతో జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఆదర్శకు ఒక్కసారిగా తల్లి తండ్రి రాకతో ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాడు. డబ్బంతా చేతికొచ్చాక తల్లి తండ్రిని నగరంలోని వృద్ధాశ్రమంలో వదిలేద్దామని ఆలోచించాడు ఆదర్శ్. తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ కడుతున్నానని సాయినాథ్ గారితో ఒకనాడు డాక్యుమెంట్స్పై సంతకాలు పెట్టించుకున్నాడు. అత్యవసరంగా ఒకనాడు ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. సడన్గా పూర్ణగారికి గుండె నొప్పిగా ఉంది అనటంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో హాస్పిటల్ తీసుకువెళ్లారు సాయినాథ్ గారు. అన్నపూర్ణ గారిని చెక్ చేసిన డాక్టర్ హార్ట్కి రక్త సరఫరా సరిగ్గా అవటం లేదని, వెంటనే స్టంట్స్ వెయ్యాలని, లేదంటే ప్రాణానికే ముప్పు అన్నారు. అలాగే స్టంట్స్ వెయ్యడానికి సరిపడా పరికరాలు వాళ్ల వద్ద లేవని వేరే పెద్ద హాస్పిటల్కు అన్నపూర్ణ గారిని తీసుకెళ్లమని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ అంటే ఖర్చు ఎక్కువగానే అవుతుంది. కానీ డబ్బు? ఇల్లు కొన్న తర్వాత మిగిలిన డబ్బు బ్యాంకులో ఉంది అన్నాడు ఆదర్శ్. కాబట్టి ఆ డబ్బుతో భార్యకు ఆపరేషన్ చేయిద్దాము అనుకున్నారు సాయినాథ్ గారు. 2 రోజులు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లిన ఆదర్శ్ తిరిగి వచ్చాక తల్లి తండ్రిని ఆశ్రమానికి పంపాలనుకున్నాడు. 2 రోజులు వెళ్తాను అని చెప్పిన ఆదర్శ్ వారం గడిచినా ఇంటికి రాకపోవడంతో, సాయినాథ్ గారి వద్ద ఫోన్ లేకపోవడంతో సరాసరి కొడుకు ఆఫీస్ అడ్రస్కు వెళ్లారు. తండ్రిని బయటకు నెట్టేసి తన క్యాబిన్లోకి వెళ్లిన కొడుకు ప్రవర్తనను తట్టుకోలేకపోయారు సాయినాథ్ గారు. ఇదేంటి కొడుకు ఇలా మారిపోయాడు అనుకుంటూ క్యాబిన్లోకి వెళ్తున్న కొడుకును చూస్తూ నిలబడిపోయారు. కాసేపటికి ఆఫీస్ బయట ఏడుస్తూ నిలబడిన సాయినాథ్ గారిని వాచ్మెన్ చూసి దగ్గరగా వచ్చి, ఏమైందండి, ఆఫీసులోకి వెళ్లారు కదా అడిగాడు వాచ్మెన్. జరిగినదంతా అతనికి చెప్పారు సాయినాథ్ గారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. తండ్రి కాళ్ళ మీద పడినా కరుణించలేదా ఆదర్శ్ గారు? ఇప్పుడేం చేస్తారండి అడిగాడు వాచ్మెన్. ఆపరేషన్ చెయ్యకపోతే నా భార్య ప్రాణాలకే ముప్పు అంటూ బోరున విలపించారు సాయినాథ్ గారు. తల్లి తండ్రి లేనివాడిని మీరు ఇలా రోడ్డు మీద నిలబడి ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది పెద్దాయన. ఒక ఐడియా చెప్తాను, వింటావా అన్నాడు వాచ్మెన్. ఏమిటి బాబు అడిగారు సాయినాథ్ గారు. నేను చెప్పినట్టు చెయ్యి, నీ డబ్బు నీ ఇల్లు దొరుకుతాయి అన్నాడు వాచ్మెన్. అంతలో వాచ్మెన్ తన ఫోన్తో ఎవరికో ఫోన్ చేసి సాయినాథ్ గారిని మాట్లాడమన్నారు. సాయినాథ్ గారు 3 నిమిషాలు ఫోన్లో మాట్లాడి అవతలి వ్యక్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత వాచ్మెన్ ఆదర్శ్కి ఫోన్ చేసి, సార్, ఈ పెద్దాయన ఇక్కడి నుండి కదిలేట్టు లేడు. ఏదో ఒకటి ఆఫీస్ లోపల తేల్చుకోండి, లేదంటే మీడియా వాళ్ళు వస్తారు అన్నాడు. సరే అయితే అతన్ని లోపలికి పంపించండి అన్నాడు ఆదర్శ్. సాయినాథ్ గారు ఆఫీస్ లోపలికి వచ్చారు. కానీ కొడుకు గదికి ఎటెల్లాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. అంతలో ఆఫీస్ క్లీన్ చేసే క్లీనర్ వచ్చి, నేను చూపిస్తాను ఆదర్శ్ గారి క్యాబిన్ అంటూ తీసుకువెళ్ళాడు. అతను ఎవరో కాదు, వాచ్మెన్ స్నేహితుడు. క్యాబిన్ దగ్గరికి వెళ్ళాక సాయినాథ్ గారు వేసుకున్న జుబ్బా పాకెట్లో
ఒక చిన్న మొబైల్ని పెట్టాడు క్లీనర్. కొడుకు గదిలోకి వెళ్లారు సాయినాథ్ గారు. కానీ భయంతో ఉన్నారు. అంతలో క్లీనర్ నీళ్లు తెచ్చి సాయినాథ్ గారి చేతిని తడుముతూ, భయపడకండి, నేనున్నానని భరోసా ఇచ్చాడు క్లీనర్. అంతలో ఫోన్ మాట్లాడి పెట్టేసిన ఆదర్శ్ తండ్రి వైపు తిరిగాడు. ఇప్పుడేంటి, పోలీసులను పిలిచి నన్ను జైలుకు పంపిద్దామనుకుంటున్నారా అన్నాడు ఆదర్శ్. లేదు బాబూ, ఇల్లు కొనగా మిగిలిన డబ్బు బ్యాంకులో వేశానన్నావు, ఆ డబ్బు కావాలి. అన్నపూర్ణ చికిత్స చేయిస్తాను అన్నారు సాయినాథ్ గారు. డబ్బా? ఇల్లా? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్నా? అయినా ఇల్లు ఇప్పుడు నాది. బ్యాంకులో డబ్బు లేదు. నేను మొత్తం ఖర్చు చేసి ఆఫీస్ పెట్టాను అన్నాడు కొడుకు. అది సరే కాని ఇల్లు నా పేరు మీద ఉంది కదా, అమ్మేసి అన్నపూర్ణ ఆపరేషన్ చేయిద్దామన్నారు సాయినాథ్ గారు. ఏ ఇల్లు నాన్నా? ఆ ఇల్లు ఎప్పుడో నా పేరున రిజిస్టర్ చేశావు అన్నాడు ఆదర్శ్. నేను ఆఫీస్ పని మీద ఊరికి వెళ్లే ముందు ఒకనాడు ట్యాక్స్ పేపర్లని సంతకాలు పెట్టమని అడిగాను, గుర్తుందా? ట్యాక్స్ పేపర్ల మధ్యలో ఇంటిని నా పేరు మీద రాసిన కాగితాలు ఉన్నాయి. నువ్వు వాటి మీద సంతకాలు చేశావు. ఇక నీకు, నీ భార్యకు వృద్ధాశ్రమమే దిక్కు అన్నాడు కొడుకు. ఎంత దుర్మార్గం! తల్లి తండ్రి వద్ద ఆస్తిని లాక్కొని ఇలాంటి పని చేశావా? ఛీ, నీలాంటి వాడు కొడుకు అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది అన్నారు సాయినాథ్ గారు. సరే కాని ఇక బయటికి నడువు అంటూ 2 500 రూపాయల నోట్లను తండ్రి ముఖంపై కొట్టాడు. ఇవి తీసుకెళ్లి చేయించుకో వైద్యం నీ భార్యకి. చిన్న గ్రామం నుండి వచ్చి నా మీదే పెత్తనం చేయాలని చూస్తున్నారు ఇద్దరు. ఇక వెళ్ళు అంటూ బయటికి నెట్టాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చారు. ఆఫీసులో పనిచేస్తున్న వారంతా పోలీసులను చూసి పనులను ఆపేశారు. పోలీసులు ఆదర్శ్ క్యాబిన్ లోపలికి వచ్చి ఆదర్శ్ కాలర్ పట్టుకొని క్యాబిన్ బయటికి లాగారు. ఇన్స్పెక్టర్ ఇలా అన్నాడు. తండ్రిని మోసం చేసి ఆస్తి రాయించుకోవటం చట్టరీత్యా నేరం. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామన్నారు ఇన్స్పెక్టర్ గారు. సార్, మీరు పొరబడుతున్నారు. నేను నాన్న ఆస్తి తీసుకోలేదు, అంతా అబద్ధం అన్నాడు ఆదర్శ్. అంతలోనే ఆఫీసు సిబ్బంది అందరి ఫోన్లలో ఆదర్శ్ మాట్లాడిన మాటల రికార్డు వాయిస్ మెసేజ్ వచ్చింది. అందరూ రికార్డు విని ఆశ్చర్యపోయారు. ఇన్స్పెక్టర్ కూడా విన్నాడు. క్లీనర్ చేత సాయినాథ్ గారి జేబులో మొబైల్ పెట్టించింది వాచ్మెన్. ఆ మొబైల్లో రికార్డర్ ఆన్ చేసి సాయినాథ్ గారి జేబులో పెట్టాడు క్లీనర్. అందులో రికార్డైన మాటలన్నీ ఆఫీసులో ఉన్న వాళ్ళకి మెసేజ్ చేసింది కూడా వాచ్మెనే. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు, అరెస్టు చేయండి ఇతన్ని అన్నాడు ఇన్స్పెక్టర్. వెంటనే ఆదర్శ్ తండ్రి కాళ్లపై పడి, నువ్వే రక్షించాలి నాన్నా, నన్ను జైల్లో వేస్తారు, ప్లీజ్ కాపాడు అంటూ తండ్రిని వేడుకున్నాడు. నీకు బుద్ధి చెప్పటానికి వాచ్మెన్ సహాయంతో పోలీసులతో ఫోన్లో మాట్లాడి రమ్మన్నది నేనే. తల్లి తండ్రిని కాలి కింద చెప్పులా చూసే నీలాంటి వాడికి జైలు సరైన స్థానం అన్నారు సాయినాథ్ గారు. నాన్న, నీ డబ్బులన్నీ ఇచ్చేస్తాను, నన్ను కాపాడు అంటూ వేడుకున్నాడు కొడుకు. సరే అయితే ఆఫీసు తాకట్టు పెట్టి డబ్బు నాకివ్వు, అన్నపూర్ణకు చికిత్స చేయించాలి అన్నాడు తండ్రి. అప్పుడు ఆఫీస్ వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, మరి నేనెలా బ్రతకడం అన్నాడు ఆదర్శ్. సమయం తిరగబడడం అంటే ఇదేనేమో. ఊరిలో 1 ఎకరం భూమి ఉంది, తరాల నుంచి వచ్చిన ఇల్లు ఉంది. నువ్వు నీ జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టు. వ్యవసాయం చెయ్యి, కష్టపడితేనే నీకు తెలిసొస్తుంది. ఇన్ని రోజులు చిన్న ఇల్లు అన్నావు కదా, ఇప్పుడు ఆ ఇల్లే నీకు దిక్కు. వ్యవసాయం చేసి వచ్చిన దాంతో బ్రతుకు, అప్పుడు నీకు తల్లి తండ్రి విలువ తెలిసొస్తుంది అన్నారు సాయినాథ్ గారు. వారంలో ఆఫీసు తాకట్టు పెట్టి డబ్బును తండ్రికి అప్పగించాడు ఆదర్శ్. అన్నపూర్ణమ్మ గారికి ఆపరేషన్ చేశారు. ఇక ఆదర్శ్ ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ తరతరాల నుండి వచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. సాయినాథ్ దంపతులు
నెల నెలా వచ్చే ఇంటి బాడుగతో నగరంలోని ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలుగు వాయిస్ ప్రేక్షకులకు చిన్న విన్నపం. మీరు ఏ ఊరి నుండి నా కథలను ఆదరిస్తున్నారో మీ పేరుతో పాటు మీ ఊరి పేరు కూడా మెన్షన్ చేయండి. తద్వారా నా కథలను ఎవరు ఆదరిస్తున్నారో నాకు తెలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.